ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఒక మనిషి బాగున్నాడు లేదు అనేది మీకు తెలుస్తుందా? 100% తెలుసు. ఎదుటి మనిషిలో. ఎదుటి మనుషులు కాదు, భూలోకంలో ఎక్కడ ఒక జీవి కూడా దానికి ఏమవుతుంది, తిన్నదా తినలేదా అని తెలిసినప్పుడే ఒక యోగి. నేను తిన్నానా లేదా మీకు తెలుస్తుందా? నువ్వు తిన్నానా లేదా తెలుస్తుందంటే ఇప్పుడు నిరూపించమంటావేంది? మీరే కదా ఇప్పుడు ఒక అదే మరి, మనిషి ఎదుటిది తెలుస్తుందా అంటే తెలుస్తుంది అన్నారు. నేను తిన్నానా లేదా మీకు తెలిసిందా అని నేను అదే అడిగాను. అంటున్నమ్మా, తెలిసిందని బయట పెట్టడానికి రాలేదు నేను. ఆ, బయట పెట్టడానికి రాలేదు. ఆ. అంటే నేను తిన్నానో లేదో మీకు తెలిసిందా? నాకు తెలుస్తుంది కాబట్టి నేను ఇక్కడ కూర్చొని అంటే నేను ఇప్పుడు నా పరంగా నాకు ఓకే. ఇప్పుడు నేను ఏ ఎమోషన్ తో ఉన్నాను అనేది మీకు తెలిసిందా? ఇప్పుడు తెలియదు. తెలియలేదు. తెలియదు. ఇందాకే తెలుస్తున్నారు కదా. అదే కదా మరి నేను అనేది, అందే కదా. నువ్వు నమ్ముతావో నమ్మవో నీ విజన్ అది. నేను నిరూపించమంటే మాత్రం నిరూపించడానికి నేను కాదు కదా. కెమెరాల ముంగట అస్సలు నిరూపించలేను కదా. ఎందుకంటారు అలా? అది అంతే. అంటే నిరూపించడానికి రాని మీది ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ఎట్లా వస్తుంది? మీరే అడిగారు కదా, నేను రమ్మన్నా. అంటే నేను అనేది ఏంటి అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వమంటే ఇస్తారా? ఎవరైనా ఇంటర్వ్యూస్ ఇవ్వండి అంటే ఇస్తారా? నేను ఇంటర్వ్యూస్ ఇమ్మంటే ఇస్తారా కాదు, నేను ఎక్కడెక్కడ అరాచకం జరుగుతుందో దాన్ని కాపాడడానికి వచ్చిన కాబట్టి ఎవరైనా అడిగితే నా వల్ల మంచి చేసే వాళ్ళు, మంచి నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. సరే, నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు అఘోరానా అఘోరీనా? మీరు ఏదనుకుంటున్నారు? నేను మీరు అబ్బాయనే అనుకుంటున్నా. అలాగే చూడు, మనం నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అబ్బాయా అమ్మాయా? నువ్వు ఎలా నువ్వు అబ్బాయి అనుకున్నావేమో, అబ్బాయినే అనుకో. మళ్ళా నేనున్నాను. నేనేంటి? నేను అమ్మాయి. దేవుడు నాకు ఒక రూపాన్ని ఇచ్చాడు, నాకు కూడా ఒక రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపానికి ఒక పేరేంటి? నా రూపానికి ఇప్పుడు స్త్రీ అని పేరు ఉంది కదా. అది స్త్రీ కనిపిస్తుంది కదా. మీరు ట్రాన్స్జెండర్ అని నేను అంటాను. నువ్వు అనుకో, దట్ ఈస్ ద యువర్ విజన్. ఐ డోంట్ కేర్. అంటే అఘోరాలు జనావాసంలోకి వస్తారు అనేది ఇప్పటి వరకు మేము ఎప్పుడు వినలేదు. కాశీకి ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళాను. అక్కడ ఉంటారు మరి వాళ్ళు జనాలలో రాలేదా? జనాలలోకి నేను ఇప్పుడు మీరు కాశీ అని పర్టికులర్ గా తీశారు కాబట్టి నేను అడుగుతున్నాను. కాశీలో మీరు ఎప్పుడైనా అఘోరాలని మీరు ఒకవేళ చూస్తే మాత్రం వాళ్ళు ప్రాంత కాలానికి ముందే, అంటే బ్రహ్మ ముహూర్త సమయంలో మనుషులకి కనబడకుండా వెళ్ళి దర్శనం చేసుకొని గంగా నదిలో స్నానం చేసేసి వెళ్ళిపోతారు. అంటే ఎవరికి కనబడకుండా వెళ్ళిపోతారు. మేము లోక కళ్యాణం గురించి రావాలి, వస్తున్నాము, అందరు పీఠాలు వేసుకొని కూర్చుంటున్నారు. నేను తెలంగాణ వాసిగా నేను కూర్చుందామని వచ్చాను. అంటే అఘోరాల్లో టైప్స్ ఉంటాయా? చాలా ఉంటాయి. నాగసాధు, అఘోరా, యోగి చాలా ఉంటారు. మీరేంటి? నేను నాగసాధు అండ్ అఘోరి. నాగసాధు అఘోర రెండు ఉంటాయి. రెండు దీక్షలు తీసుకోవచ్చు, మీ గురువుని బట్టి మీరు నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఒంటి మీద పూసుకుంది బూడిదా లేకపోతే అంటే ఒక మనిషి బూడిదా లేకపోతే నార్మల్ గా ఏదన్నా పూసుకున్నారా? నార్మల్ గానే పూసుకున్నా. మనిషి బూడిద ఎట్లా పూసుకుంటాం? మనిషి బూడిద పూసుకోరా? నార్మల్ బూడిదే పూసుకుంటారా? ఇంత చక్కగా కనబడుతుంది బూడిద అని కూడా తెలుసు. బూడిద అని తెలుస్తుంది, అది ఎక్కడ బూడిద నేను అనుకోవాలి. శవంది ఇంకెక్కడ శవందని మాకెళ్ళ నిరూపణ? నిరూపించడానికి నేను కెమెరా ముందు రాలే కదా. మీరు చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నారు కానీ మీరు నిరూపించడానికి రాలేదు. ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ జనాలకి మీరు జనావాసంలోకి వచ్చారు అంటేనే జనాల మైండ్ సెట్ ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. జనాలకి మీరేంటి అనేది తెలియాలి కదా. నేనేంటో జనాలకు అవసరం లేదు తెలియడం. మరి ఇప్పుడు మీరెందుకు తెలియాలి అనుకుంటున్నారు? పోనీ జనాలకి మీరెవరో తెలియాల్సిన పని లేదు, మీరెందుకు జనాలకి తెలియాలి అనుకుంటున్నారు? వాళ్ళు నన్ను కూడా పట్టించుకోవద్దమ్మా, వాళ్ళు నన్ను కూడా పట్టించుకో. నేను ఏదైతే కర్తవ్యంతో వచ్చినో అది నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను. నువ్వు నన్ను చూస్తావా చూడవా అది నాకు సంబంధం లేదు. ఓకేనా? ఇప్పుడు నువ్వు అడిగింది ఇంటర్వ్యూస్ కూడా ఎందుకు ఇస్తున్నావు అంటే వాళ్ళు అడుగుతున్నారు, ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకేదో రేటింగ్ వస్తుందో అదో అని కాదు, నేనేదో ఫేమ్ అవుతాను. నేను 5 years బ్యాకే నాకు మంచి పేరు వచ్చింది కిందికి దిగిన వెంటనే. ఇప్పుడేదో మన తెలంగాణకు వచ్చి నేను ఈ 1 month నుండి కాదు, 1 month దాకా 10 రోజుల ముందు 5 రోజుల ముందు దాకా కూడా నేను ఎవరికి రియాక్ట్ అవ్వలేదు. ఎప్పుడైతే సికింద్రాబాద్ జరిగిందో అప్పుడే నేను రియాక్ట్ అవుతున్నాను, అంతే. దట్ ఈస్ ద మై. సరే, ఈ గెటప్ వేయడానికి మీకు ఐడియా ఎవరిచ్చారు? ఈ గెటప్ వేయమని నాది నేనే అనుకున్నాను. గెటప్ బాగుంది కదా అని వేసుకున్నాను. మంచిగా ఉందా? ఏదో వచ్చింది, ఎవరో ఐడియా ఇచ్చారు. ఎవరిచ్చారు ఐడియా? అందరినీ చూసి నేను నేర్చుకున్నాను. మీరు ఇప్పుడు నన్ను ఎలా చూస్తున్నారు, నేను కూడా చూసి నేర్చుకున్నాను. సో మొత్తానికి ఇదైతే గెటప్ అని 100% గెటప్. 100% గెటప్. నోట్ దిస్ పాయింట్. గెటప్ అని ఆవిడ ఒప్పుకుంటున్నారు. ఈవిడేం అఘోరా కాదు, అంతకన్నా మించి ఆవిడ మహిళ కూడా కాదు, ట్రాన్స్జెండర్ అని మీరు ఫిక్స్ అయిపోండి. డెఫినెట్ అయిపోవచ్చు. ఓకే,
అంటే మీరు తెలంగాణని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? తెలంగాణ ఒకటే చూస్ చేసుకున్నాను ఎవరన్నారు మీతోని? ఉమ్? ఆ. మీరే అన్నారు కదా, నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చూశాను ఆ. తెలంగాణను ఉద్ధరించడానికి వచ్చాను అని. కర్ణాటక కూడా ఉద్ధరించాను కదా. ఏ మంగళూరు రకంగా ఉద్ధరించారు ఏ తెలుసుకోవచ్చు? రకంగా పోయి సెర్చ్ చేసుకో, అడుగుపో మంగళూరుకి సరే వెళ్ళి. పోనీ అదంతా వద్దు, కర్ణాటక ఎందుకు, ఈ తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ గురించి అడుగుదాం. నేను పుట్టినాను కదా. ఉమ్. నేను పుట్టింది ఎక్కడ? తెలంగాణలో. తెలంగాణలో. అవును, మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు ఇప్పుడు? వ్యవసాయం. వ్యవసాయం. అవును. అంటే ఉన్నారా ఇప్పుడు? ఉంటారు, ఉండకుంటే అడిగిపోతారు. ఆహా, వెళ్ళారా ఎప్పుడన్నా అని? వెళ్ళలేదు. మీరు ఇక్కడికి వచ్చారని తెలుసా మీ అమ్మ నాన్నకి? తెలుస్తూనే ఉంటది కావచ్చు, అక్కడక్కడ చూస్తుంటారు కదా. వచ్చారా మరి ఇక్కడికి మిమ్మల్ని కలవడానికి? నేనే రావద్దని చెప్తాను ఒకవేళ వచ్చినా కూడా. రావద్దని చెప్తారు. అవును. ఇంతమంది వస్తున్నప్పుడు మీ అమ్మ నాన్న వస్తే ఏమైంది? రావద్దు. వాళ్ళు చనిపోయినప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ శవం మీద కూర్చొని నేను పూజ చేసుకున్నాను తప్ప నన్ను కలవడానికి వెళ్ళలేదు. అసలు నిజమైన అఘోరాకి ఉండవలసిన నియమాలు ఏంటో మీరు చెప్పండి. మీరు ఇప్పుడు మీరే కదా ఫేక్ అన్నారు. నిజమైన అఘోరి కాదు, నిజమైన ఇలా. మరి నియమాలతో నీకేం పనమ్మా? నిజమైన అఘోరాకి ఉండవలసిన నియమాలు ఏంటి తెలుసా తెలియదా? నాకా? నాకు తెలుసో తెలియదో భగవంతుని తెలుసు. మా మా ఒకటి అఖాడాస్ ఉంటాయి, వాళ్ళకు తెలుసు. ఓకేనా? వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు నాకు మరి నీకు సంబంధం లేదు. అదే నీకు నేను సంబంధం మీ దగ్గరకు లేనప్పుడు వచ్చాను, మీరు నాకు ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. మీకు తెలుసా తెలియదా ఒక అఘోరాకి ఉండవలసిన ధర్మాలు నియమాలు ఏంటి అనేది మీకు తెలుసా తెలియదా? అఘోర అంటేనే సర్వసం శాశ్వతం వదిలేసి శివనామస్మరణ చేస్తూ ఆయనకే అంకితమై ఆయన నామస్మరణ చేస్తూ ఆయనకు ఎప్పుడు నిత్యం ఆయన సేవలో ఉండేట వాళ్ళని అఘోర అంటారు. ఓకేనా? అంతేనా? అంతే, అఘోర అంటే అంతే, అలాగే ఉండాలి. ఇంకేం లేవు నియమాలు? నియమాలు చాలా ఉంటాయి, కొన్ని మేము చెప్పని నియమాలు కూడా ఉంటాయి. అంటే తాంత్రిక విద్యలలో ఉంటూ, ఓకేనా, సేవలలో ఉంటూ ఇలానే చేసుకుంటూ ఉండాల్సింది మాది అదే. మరి సేవలలో ఉండాలి, జనవాసంలో ఉండకూడదు. జనవాసంలో ఎప్పుడైతే రావాలో నీకంటూ ఆ టైం దాటిపోయిన తర్వాత నువ్వు గురువు ఆజ్ఞ తీసుకొని రావచ్చు. అంటే మీరు చేసే ప్రతి పని శివుడే చెప్తారా మీకు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని? నేను ఆజ్ఞ తీసుకుంటాను, వాళ్ళు ఆయన నుంచి ఆజ్ఞ తీసుకున్నారా? తీసుకున్నాను కాబట్టి ఈ రోజు నేను ఇటు బయటికి వచ్చాను. ఆయన ఆజ్ఞ ఇచ్చారు ఇక్కడికి, నా గురువు ఇచ్చారు, వాళ్ళు కూడా నాకు ఇచ్చినట్టు. అంటే శివయ్య చెప్పారా మీకు ఇక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వమని? నా గురువు చెప్పారు. మీ గురువు పేరు? విశ్వనాథ శాస్త్రి. విశ్వనాథ శాస్త్రి. ఆయన ఎక్కడ ఉంటారు? కేదార్ లో ఉంటారు. ఆయనే చెప్పారు అక్కడికి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వమనా? అవును, ఆయన చెప్పారు మిమ్మల్ని జనాల్లోకి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి ఇంటర్వ్యూస్. కీర్తి అనే, నీ పేరు కీర్తే కదా? కీర్తేనా? ఇన్ని తెలిసిన మీకు నా పేరేంటో తెలియదా? తెలియదు, మీకు అంతే. సర్వం తెలుసు కదా, మీకు మీ అదే మనసులో ఉంటది కదా, మీకు సర్వం తెలిసిన మీరు నా నీకు పేరేంటో ఇంటర్వ్యూ మీకు తెలుసు. ఇవ్వమని ఆయన చెప్తేనే నేను వచ్చాను. ఓకేనా? అది చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, జనాలకు అర్థం అవుతుందిలే కానీ సరే, అర్థం అవ్వాలనే నేను అంటున్నాను. నా గురించి ఇంకా చాలా అర్థం అవ్వాలి. నన్ను ఇంకా నేను ఒకటే విజన్, నన్ను చాలా వరకు బ్యాడ్ పోర్ట్రేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. నేను ఇందాక క్వశ్చన్ అడిగాను, మీరు అక్కడితో ఆపేశారు. ఒక అఘోరాకి ఉండవలసిన నియమాలు ఏంటి అని చెప్పాను కదా. శివభక్తిలో ఉండడం ఓకే, మిగతా ఇంకేం లేవా నియమాలు? చాలా ఉన్నాయి, అవన్నీ మేము బయటికి చెప్పుకోలేము కదా. ఎందుకు చెప్పుకోలేరండి? శవాల్ని కాలుస్తారు, శవాల దగ్గర ఉంటారు, శవాలతో సంభోగం చేస్తారు. మీరు అంటున్నట్టే పుర్రెలో తింటారని చెప్తున్నారు, శవాల మాంసాన్ని తింటారు. ఇవన్నీ కాదంటారా? తింటాను, ఇట్లా చూయించుకోవడానికి నేను పెట్టాను అంతే. ఇందులో అమ్మో ఇందులో తినేంత నాకేడు ఉంటుంది. ఇప్పటివరకు నేను ఇందులో తినలే. అలా జనాలు చూసి భయపడడానికి నేను ఇది పెట్టుకొని తిరుగుతున్నాను. ఇప్పటి వరకు అయితే ఇందులో నేను నీళ్లు కూడా తాగలేదు, ఇందులో ఏమి ఇంకా భుజించలేదు. చూడాలి, ఒకవేళ ఆ శక్తి ఉంటే గిట్లా తింటానేమో. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అఘోరా అంటున్నారు, అఘోరాకి ఉండవలసిన మెయిన్ నియమం ఏంటో చెప్పనా? మీరు మీ గురువు దగ్గరికి వెళ్ళారు కదా, కఠోర దీక్ష చేశారు కదా, మీ గురువు ఇది చెప్పలేదా మీకు? కఠోర దీక్ష చేస్తున్నాము, మన అఘోరాలోకి వెళ్తున్నాము అంటేనే సన్యాసం తీసుకున్నట్టు లెక్క. బంధాలకి, ప్రపంచానికి అన్ని రకాలుగా మనం దూరంగా వెళ్ళిపోవాలి అని అర్థం. గురువు గారు ఏమంటారంటే బంధాలు బంధుత్వాలు అన్ని మీరు అన్నట్టే వదిలేస్తారు, అన్ని నియమాలు అన్ని ఉంటాయి. ఎంతవరకు వదిలేయాలో జన సంచారం గురించి నేను చెప్తున్నాను. ఎందుకు బయటికి రావాలి, ఎందుకు రాకూడదు అనేది కూడా దానికి మా డిసిజన్ ఉంటుంది. నేను ఏదో సేవ చేసుకోవాలనుకుంటే రావచ్చు, లేదు నేను అక్కడనే కూర్చొని అక్కడనే మరణించాలి, అన్నే తపస్సు చేసి ఉండాలనుకుంటే ఉండొచ్చు. అది నా డిసిజన్.
అఘోరాల్లో కూడా ఇలా ఆలోచిస్తారు. అవును మీరు ఆలోచిస్తాను. ఒక్కళ్ళే వింతగా ఆలోచిస్తారు. నేను ఒక్కదాన్ని, అందరూ ఆలోచిస్తారు. ఉం? నీ ముంగటికి వచ్చాను కాబట్టి నేను ఒక్కదాన్నే నీకు తెలుసు. అదే నిజమైన అఘోరాలు రారు, మీరు ఆ. ఒక్కళ్ళే వచ్చారు కాబట్టి సరే. మీరు వింతగా కనిపిస్తున్నారు అంటున్నా. మంచిది, నిజమైన దాన్నే కాదు, కాబోను కూడా. ఉం, ఓకేనా? ఉం, ఫేక్ కాబట్టే ఇన్ని రాష్ట్రాలు ఇన్ని దేశాలు తిరుగుతున్నా, ఉం, ఇది కూడా చెప్తున్నా. ఉం, ఫేక్ కాబట్టే జనాలు నన్ను తిప్పుతున్నారు కూడా, ఉం, తిరిగినా కూడా ఏమనట్లేదు. ఉం, ఓకేనా? ఉం. సో ఈ గెటప్ వేయడానికి రీజన్ ఏంటో మీరు నాకు చెప్పలేదు ఇంకా కరెక్ట్ గా. గెటప్ వేయాలనిపించింది, ఉం, వేసాము. ఉం. సో దొంగ స్వాములు అవును, నేను ఒక వినండి, దొంగ వినండి. మాతనే. ఆ, దొంగ స్వాములు కొత్తగా ఎట్లా అంటే మనం నార్మల్ గా ఏదైనా కొత్తగా చూపిస్తేనే మనం దానికి అట్రాక్ట్ అవును అవుతాం. అవును అవును, అలాగే ఇప్పుడు మీరు నేను కూడా అవును ఎగ్జాక్ట్లీ ఉం, నేను కూడా ఈ రూపం దాల్చి ఇలా నేను ఉన్నందుకే మీలో పోర్ట్రేట్ అవుతున్నాను. ఉం, మీకు నేను తెలుసు. ఉం, ఓకేనా? ఉం. ఈ రూపం దాల్చకుంటే నేను నాలాంటి ఇలాంటి ఒక రూపం ఉందని కూడా నీకు తెలియదు, ఉం. ఇలా ఉంటారని కూడా తెలియదు. అందుకే నేను ఇలా తిరుగుతూ ఎవరికో నష్టం చేయడానికి, నేనేదో సంపాదించుకోవడానికి మాత్రమే వచ్చాను. ఓకేనా? మీరు నిజాలు మాట్లాడుతున్నారు, అవును, నిజాలే మాట్లాడుతున్నారు, మీరు Yeah, మీకు తెలియట్లేదు. మీరు ఇప్పటికీ సంపాదించుకోవడానికి నా పేరు మాత్రమే మీద వచ్చారు. లక్షల కోట్ల ఆస్తి ఉంది. మీరు సంపాదించుకోవడానికి మాత్రమే వచ్చారు. ఇప్పటికీ ఇది నా పేరు మీద టెక్నిక్, ఇది Yeah. టెక్నిక్, ఇది టెక్నిక్, 100% ఆ? టెక్నిక్, 100% ఇది టెక్నిక్. టెక్నిక్. యా, ఉం, 100% టెక్నిక్. ఉం, నా పేరు మీద ఇప్పటికే లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఉం, అంతస్తులు ఉన్నాయి. అక్కడక్కడ అన్ని మొత్తం ఆస్తులతోనే నేను ఉన్నాను ఇప్పుడు ఉం, కూడా. ఉం. యా, అంటే ఈ బిజినెస్ ఎప్పటి నుంచి అసలు మీరు స్టార్ట్ చేసింది? అఘోరాకి వేషం వేసేది ఎలాగో చెప్పలే, బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది? అంటే ఓన్లీ తెలంగాణకి తెలంగాణని మిగతా మొత్తం రాష్ట్రాల్లో కూడా బిజినెస్ ఉంది? తెలంగాణని మొత్తం దోచుకొని, మొత్తము తెలంగాణ ఎవరి దగ్గర ఏమేమైతుందో అంతా దోచుకొని, నేను మాత్రమే బంగారు కంచంలో తినాలి, బంగారు మంచంలో పడుకోవాలి, మిద్దల మేడలలో ఉండాలి అనే సంకల్పంతోనే తెలంగాణ మొత్తం తిరుగుతుంది. తెలంగాణని మొత్తం దోచుకోవక్కర్లేదు, ఓ 10 మంది ఈ ఇంటర్వ్యూలు చూసి వచ్చినా కూడా మీకు మేలే కదా. అవునవును, ఈ అవతారం చూసి ఒక 10 మంది వచ్చి మీ దగ్గరకు వచ్చినా అవును, కూడా 10 మంది వాళ్ళ వచ్చినా దగ్గర కూడా తీసుకున్న డబ్బులు మీకు మేలే కదా. కరెక్ట్, కంపల్సరీ మేలే. ఓకే. ఇప్పటి వరకు నేను కమ్ చాలా కుటుంబాలను కూడా చేసి ఉంటాను అలాగా. ఏంటి ఇలాగ దోచుకోవడం, ఇప్పుడు మీరు అన్నదే కదా దోచుకోవడం, అలా దోచుకోవడానికి వచ్చాను కాబట్టి చాలా కుటుంబాలను కూడా దోచుకొని ఉన్నాను. ఓకే. దోచుకొనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. దోచుకున్నందుకు, దోచుకోకపోతే ఇలా ఉండను. దోచుకున్నందుకే ఇప్పుడు నాకు వచ్చిన కారు కానీ, ఓకేనా, ఆ కారు కూడా దోచుకున్నదే. ఆ కారు కానీ ఇప్పుడు నేను ఉన్న విధానం ఇదంతా నేను మర్చిపోయా, శివయ్య మీకు ప్రతి ఆజ్ఞ ఇస్తారు కదా, శివయ్య కార్లో తిరగమని చెప్పారా? అది మేము ఎంచుకున్నాం, ఇలా వెళ్ళాలి. మాకు శివుడే కదా మీకు ప్రతి ఆజ్ఞ ఇచ్చేది, శివుడు చెప్తేనే కదా మీరు చేసేది. శివయ్య మీకు కార్లో తిరగమని చెప్పారా? అవును చెప్పిండు, చెప్పిండు. కార్లో తిరగమని చెప్పారు. అవును చెప్పిండు. ఫోన్ యూజ్ చేయమని చెప్పారు. చెప్పిండు. ఫోన్ ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పారు. అవును, ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పిండు. అవును, ఒకసారి నేను మీ ఫోన్ చూడొచ్చా? చూడొచ్చు. ఎవరెవరు నా సేవకుని దగ్గర ఎక్కడ ఉంది, వాళ్ళు అక్కడ ఉన్నారు. మీకు సేవకులు కూడా ఉన్నారు? ఉంటారు. అంటే ఒక అఘోరాకి సేవకులు ఉంటారు. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ పాలు కావాలన్నా, పండు కావాలన్నా, ఏ గుడికి వెళ్తున్నాం అక్కడికి ఎంటొచ్చి వస్తూ ఉంటారు అంతే. వాళ్ళు అఘోరాలు పాలు పళ్ళు తింటారా? అఘోరాలు పాలు పళ్ళు తింటారా? తినరు కావచ్చు, నాకు తెలియదు. మరి నేను దొంగ అఘోరని కదా, నువ్వే అన్నావు కదా దొంగ అఘోరని ఒక అన్న తర్వాతనే నేను ఇవన్నీ చెప్పగలుగుతాను. నేను కూడా నేను తింటాను. మరి నేను దొంగ అఘోరని కదా, నువ్వు చెప్పినట్టు అన్నం కూడా తింటాను, అన్ని తింటాను నేను. ఏమో ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో మేము చూడం, నైట్ టైం మీరు ఎక్కడ ఉంటారో మేము చూడం, అంతే కదా. నాకు తెలిసినంత వరకు అఘోరాలు పాలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇవి తింటారని నాకు తెలియదు. మీరు కొత్త నియమాలు మీరు పరిచయం చేస్తుంటే. పాలు తాగని అఘోరి ఎవరు ఉండరు, ఓకేనా? పాలు తాగని అఘోరి ఎవరు ఉండరు, నీకు తెలుసు అంటున్నావు కదా. పాలు కంపల్సరీ అందరూ తాగు. స్వీట్స్ తింటారు? అవును తినాలి, పండు స్వీట్ అనేది కంపల్సరీ తినాలి. స్వీట్స్ తింటారు, డ్రై ఫ్రూట్స్ తింటారు. డ్రై ఫ్రూట్స్ తింటారు. డ్రై ఫ్రూట్స్ అనేది పండు నుండి వచ్చింది కదా, తినేస్తాం అంతే. అది ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పటికి తినడానికి ఉండదు కదా. ఏదో సందర్భంలో ఎవరో ఒక భక్తుడు వచ్చి అమ్మా ఇది తెచ్చినమ్మా అంటే ఆ కొద్దిగా మాత్రమే తింటాను. అసలైన అఘోరాలు ఎంత జుగుప్సాకరంగా ఉంటారో మీకు తెలుసా? తెలియదు, ఎందుకంటే నేను అఘోరిని కాదు కదా. డెఫినెట్లీ మీరు అఘోరి కాదు. అసలైన అఘోరీలు ఎంత జుగుప్సాకరంగా ఉంటారో మీకు తెలుసా? ఎంత భయంకరంగా ఉంటారో తెలుసా మీకు? నేను ఇప్పుడు అందరిని భయపెట్టాలా? భయపెట్టండి. మీరు భయపెడతా ఉంటే మేము డెఫినెట్లీ చూస్తాం, మాకేం ప్రాబ్లం లేదు. మాకు కావాల్సింది విజువల్స్, మాకు కావాల్సింది ప్రూఫ్. మీరు ఇప్పుడు ఒక వేషం వేసుకొని వచ్చారు, నేను కూడా మీలాగే ఏదన్నా ఒక దొంగ స్వామీజీ వేషం వేసుకొచ్చేసి నేను ఇట్లానే అంటే జనాలు నమ్మరు.
మాకు ప్రూఫ్స్ కావాలి, మీరు కూడా ప్రూఫ్స్ అడుగుతున్నారు. అదే అమ్మా, నన్ను నమ్ము అని నేను అంటలేను కదా, జనాలను నా దగ్గరికి రావద్దు అంటున్నాను. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను, నా దగ్గరికి రావద్దు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కానీ మీరు జనాల్లోకి రావద్దు అని నేను చెప్పట్లేదు, కానీ దొంగ వేషాలు వేసుకొని ఇలా దొంగ అఘోరాగా వచ్చి జనాల్ని నమ్మించొద్దు అని అంటున్నాను. నమ్మించి మోసం చేస్తున్నాను నేనే చెప్తున్నాను, కానీ లక్షల కోట్లు సంపాదించుకోవడానికి మీరే ఇందాక అన్నారు ఈ లొకేషన్ ఎక్కడ చెప్పొద్దు, నేను ప్రతి ఆదివారం వస్తాను అంటేనే నా భక్తులు ఎంతో మంది వస్తారు అని. అసలు నిజం చెప్పాలి అంటే అఘోరాకి అవసరం లేదు, అఘోరాకి ప్రపంచంతో సంబంధం లేదు, అఘోరాకి జనావాసంతో వాళ్ళు భూమి మీద ఈ మనుషుల మధ్య విరక్తి చెందినందుకే వాళ్ళు అఘోరాగా వెళ్తారు. అలాంటి అఘోరా వచ్చి మళ్ళీ నేను జనంలో కూర్చుంటాను, నేను జనంలో ఉంటాను, ఇంటర్వ్యూస్ ఇస్తాను అంటే అది చాలా పెద్ద పెద్ద సాములందరూ ఎందుకు కూర్చున్నారంట బాబా? ఎక్కడ కూర్చున్నారు? నీకు తెలియదు కావచ్చు, పెద్ద పెద్ద స్వాములు ఎవరు వచ్చి కూర్చున్నారు నాకు చెప్పండి. అదే ఎవ్వరు కూర్చోలేదులే, నీకు నేను మాత్రమే నీ దగ్గరికి మన తెలంగాణలో వచ్చాను కాబట్టి నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నాను. ఎక్కడెక్కడ ఎంత మంది కూర్చున్నారో తెలుసా, ఎలా ఉంటున్నారో అందరూ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, అందరూ కార్లో తిరుగుతూ పబ్లిసిటీ చేస్తున్నారు స్వాములు, ఇంక్లూడింగ్ చూపియాలా వాళ్ళందరూ దొంగ స్వాముల కిందే లెక్క, వాళ్ళంతా దొంగ అఘోరాల కిందే లెక్క. అంతేనా? అవును, లెక్కే. నిజమైన మీరు ఎప్పుడైనా కుంభమేళాకి వెళ్ళటం చూసారా? కుంభమేళాకి ఎప్పుడైనా ఏనాడైనా వెళ్ళారా మీరు? దొంగ స్వామిని నన్ను రానియారు కదా, ఇప్పుడు నువ్వే డెఫినెట్లీ మరి కుంభమేళాకి వెళ్ళలేదు, కానీ ఒక అఘోరికి ఎంత దూరమైన నడవగలిగే శక్తి తన కాళ్ళలోనే ఉంటుంది, ఎంత దూరమైన నడవగలిగే శక్తి కాళ్ళలోనే ఉంటుంది. వాళ్ళు ఎంత కాశీ నుంచి కన్యాకుమారి వరకైనా వాళ్ళు ఆ కాళ్ళ మీదే వెళ్తారు. నేను నడవలేదని, నేను పాదయాత్ర చేయలేదని నువ్వు నిరూపించుకుంటావా? మీరు ఇక్కడ నుంచే ఇక్కడికి నడవలేకపోతున్నారు, మీరు పాదయాత్ర ఎలా చేశారని నమ్ముకోవాలి. మీకు కారు ఎక్కడితో తెలుసుకోవచ్చు, మీ దగ్గర డబ్బులు లేవు కదా. అదే ఒక మనిషికి మాయమాటలు చెప్పి ఆ కారుని దొంగలించి నేను వాడుతున్నాను. ఒక మనిషి దగ్గర నుంచి దొంగలించి మీరు వాడుతున్నారు అంటే మీకు డబ్బులతో పని లేదు కదా, మరి ఫ్యూయల్ ఎట్ట వస్తుంది? గాల్లోంచి వస్తుందా? ఫ్యూయల్ నీలాంటి వాళ్ళకి మాయమాటలు చెప్తే ఇస్తారు కదా. సో మొత్తానికి జనాల్ని మోసం చేస్తున్నారని ఒప్పుకుంటున్నారు. 100% మోసం చేస్తున్నాను, నన్ను కూడా ఎవరు నమ్మొద్దు. డెఫినెట్లీ ఎవరు నమ్మరు, మిమ్మల్ని నమ్మడానికి కూడా ఎవరు రెడీగా లేరు. కాకపోతే నిరూపించాలి కదా, మీరేంటి అనేది జనాలకి చూపించాలి. డెఫినెట్లీ నేను చూపిస్తాను. చూపించు, నువ్వు చూపించాలనేదే నాకు బ్యాడ్ పోర్ట్రేట్ ఎంత అవుతుందో అంత ఆనందం అనిపిస్తుంది. నా విజన్ అది. నేను ఇక్కడికి వచ్చింది ఒకటే, నాకు పీక్స్ లో బ్యాడ్ అవ్వాలని ఉన్నాను. ఆ పీక్స్ బ్యాడ్ అయిన తర్వాత నేను దేహాన్ని వదిలేస్తామని ఫిక్స్ అయి ఉన్నాను. ఓకే, సరే ఇంతకు చెప్పలేదు మీరు తెలంగాణని ఏ విధంగా బాగు చేయాలనుకుంటున్నారు అని. నేను బాగు చేయను, చెడగొడతాను. ఇప్పుడు నువ్వు అన్నావు కదా దొంగసామి అన్నప్పుడు చెడగొట్టాలి కదా, నువ్వు అన్నదే నేను చెప్తున్నాను. మీరు తెలంగాణను ఉద్ధరించడానికి వచ్చానన్నారు అంటే హైడ్రాను ఆపుతారా, లేకపోతే సుప్రీంకోర్టు ఈ హైకోర్టు కూడా ఆపలేమని చెప్పేసి మీరు ఏమన్నా హైడ్రాను ఆపగలుగుతారా, లేకపోతే ఎలక్షన్స్ లో పోటీ చేస్తారా, లేకపోతే ఏమైనా డబ్బులు సాయం చేస్తారా తెలంగాణకి? నువ్వు అన్నావు కదా నువ్వు నిజమైన అగౌరవ్ కాదు, నువ్వు దొంగసామి అని అన్నావు కాబట్టి నేను చెప్తున్నాను, నేను దోచుకోవడానికి వచ్చాను, ఎవరికి మంచి చేయను, ఎవరికి ఏమి చేయను, నన్ను నమ్మద్దు. మీ ఇష్టానుసారంగా మీరు బతకండి, నా ఇష్టానుసారంగా నేను బతుకుతా, అది నా హక్కు. సరే, మీ సొంత ఊరికి వెళ్ళిన అంటున్నారు, దానికి రీజన్ ఏంటి? అది నా ఇష్టం. ఏం తెలిసిపోతుందనా? మీ అసలు విషయం తెలిసిపోతుంది? అసలు విషయం తెలిసిపోతుంది. తెలిసిపోతుందా? నిజంగా తెలిసిపోతుంది. మీ ఊరి పేరు ఎక్కడో తెలుసుకోవచ్చా? ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను కదా, అందులోకి వెళ్ళి తీసుకోండి. ఇంకా మీరు చెప్పండి. చెప్పాను కదా ఇందాకనే ఒక ఇంటర్వ్యూలో తెలుసా, నువ్వు ఇంటర్వ్యూలు అన్ని చూసి వచ్చాను అన్నావు కదా, అన్ని ఇంటర్వ్యూలు చూసి వచ్చినావు అన్నావు కదా, ఆ ఇంటర్వ్యూలలో నేను మాట్లాడిన మాటలు బట్టి నేను దొంగని, నేను ఒక వేషాధారణ వేసుకున్నాను నువ్వు జడ్జిమెంట్ చేసుకున్నావు కదా, మరి అంతలోనే ఉండు, అలాంటి క్వశ్చన్స్ అడుగు వితౌట్. ఓకేనా? ఒక అఘోరాకి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటుంది కదా, మరి మీకు ఎందుకు కోపం వస్తుంది? ఎవరికి? మీకు. ఆ కోపం వచ్చిందని నీకు చెప్పానా? ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది కదా మీకు కోపం వచ్చేది లేదు, మీరు చెప్పాలా ఏంటి? నాకు కోపం వస్తే నువ్వు ఇక్కడ కూర్చోలేవు. అవునా? కోపం వస్తే కూర్చోలేను. ఏం చేస్తారు కోపం వస్తే? భగవంతునికి తెలవాలి, అది నాకే తెలవాలి, భగవంతునికి తెలవాలి, ఇద్దరికే తెలుసు, అంతే. మీకేం అంటే మీకు కోపం వస్తే నేను ఇక్కడ ఉండనని మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, మరి ఆ కోపం వస్తే నన్ను ఏం చేస్తారో కూడా నేను తెలుసుకోవాలి కదా. సరే చూపిస్తాను, అంతే. చూపించండి. నీకు త్వరలోనే తెలుస్తుంది. త్వరలోనే అంటే 1 నెల 2 నెలల సంవత్సరమా?
నీకు ఎంత గడువు కావాలి? నాకు చూపిస్తా అంటే ఇప్పుడే చూస్తుంటా. చూపిస్తాను నేను డెఫినెట్ గా నీకు చూపిస్తాను. ఉమ్, నేను చెప్పిన ప్రదేశానికి ఆ, నువ్వు రాకున్నా ఆ, నీకు నేను చూపిస్తాను. సరే. మీరు రోజుకి ఎన్ని పూటలు తింటారు? నేనా? 10 పూటలు. ఎన్ని పూటలు తింటారు? 10 పూటలు. 10 పూటలు తింటారు. 10 పూటలు ఏమేమి తింటారు? అన్ని తింటాను. మాంసం తింటాను, అది ఒకటి ఇది ఒకటి అన్ని తింటాను. ఇక ఉమ్. మీరు నైట్ ఏం తిన్నారు? నైట్ అన్ని తిన్నాను. అన్ని అంటే చికెన్, మటన్, గిటన్ మీరు తినేటి ఏమేమి ఉన్నాయి అన్ని తిన్నాను. ఉమ్. ఆ. ఎలాగో ఇలా చెప్తే నమ్మరు అనుకుంటున్నారు. బట్ లేదు, నమ్మాలనే నేను చెప్తున్నాను అబ్బా. నేను చెప్తున్నా కదా, నన్ను ఎవరు నమ్మద్దు. నేను ఒక పెద్ద దొంగ స్వామిని వేషధారణ వేసుకొని. అది మీరు కొత్తగా చెప్పక్కర్లా, తెలిసిపోతుందిలే అని. డెఫినెట్ అదే ట్రూత్. అందుకే నన్ను ఎక్కడ కూడా గుళ్ళల్లో కూడా రానియరు. ఓకేనా? కేదార్నాథ్ గానీ కాశీకి గానీ ఎక్కడ కూడా రానియరు. తరిమి కొడతారు నన్ను, ఇది గ్యారంటీ. ఓకే, అందుకే ఇక్కడ తలదాచుకుంటున్నా. ఏమో చెప్పలేం. అవును. మేము వెళ్ళి అక్కడికి వెళ్ళైతే చూసి రాలేదు. అదే కదా, అదే. నేను వెళ్ళాను, నేను వెళ్ళి ఊటీ వెళ్ళి ఒక ఫోటో దిగొస్తాను, గోవా వెళ్ళి ఒక ఫోటో దిగొస్తాను, కాశీ వెళ్ళి ఒక ఫోటో దిగొస్తాను. దిగొచ్చిన తర్వాత అంత మాత్రం చేత నాకు అక్కడ ఏయో మెడలు మిదిలు ఉన్నాయి అంటే నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నాలుగు క్వశ్చన్లు వేస్తారు. నేనైనా అంతే. క్వశ్చన్ వేయడంలో తప్పు లేదమ్మా, కరెక్ట్ 100% వేయాలి. ఓకే. తప్పు. మీకు పీరియడ్స్ వస్తాయా? ఇప్పుడు నువ్వు గే అని ముద్రేసావు కదా, ఇటు అమ్మాయి కాదు అబ్బాయి కాదు అన్నావు. ఇంకా అది నీకు ఇష్టం, నువ్వు ఎలా తీసుకుంటావు నీ ఇష్టం. మీకు వస్తాయా? నీ ఇష్టం అమ్మా. మీకు వస్తాయా? నాకు వచ్చినప్పుడు నీకు చూపించాలి. మీకు వస్తాయా? నీకు చూపించమంటావా? మీకు వస్తాయా? అదే అమ్మా, నువ్వు మగవాడివి కాదు ఆడదానివి కాదన్నప్పుడు నువ్వు అది నీ ఇష్టానికి వదిలేస్తున్నాను. వస్తాయో రావో అని నువ్వే గ్రహించుకో మళ్ళా. అంటే మీకు ఎలాంటి శక్తులు లేవు? మీకు చెప్పుకోవడం రాదు. ఎంతసేపు మీకు ఒక శక్తి ఉంది కానీ అది బయటికి చూపించరు. మీకు ఎదుటి వాళ్ళ ఎమోషన్ తెలుస్తుంది కానీ అది చూపించరు. మీకు కోపం వస్తే ఏదో జరుగుతుంది కానీ అది దేవుడికి మీకు మాత్రమే తెలుస్తుంది. అంటే మధ్యలో జనాలందరూ పిచ్చోళ్ళు చూసేవాళ్ళు. అంతేనా? అంతే. అలా చేసే నేను అన్ని విధాలుగా చేసుకోండి ఇంత బాగున్నాను. ఓకే. అంటే ఒక అఘోరాకి ఒక ఫోన్ యూజ్ చేయటం తెలుసు, ఒక కారు నడపడం తెలుసు, ఒక కారు ఫ్యూయల్ ఎలా కొట్టించుకోవాలో తెలుసు, ఒక ఫోన్లో కాంటాక్ట్స్ ఎట్లా మాట్లాడాలో తెలుసు. అసలు ద బిజియెస్ట్ అఘోరా, ఇంత బిజియెస్ట్ అఘోరాలు అసలు ఎట్లా మారారు? తెలియదు. అది జనాలు క్రియేట్ చేసుకున్నారు కదా, మరి జస్ట్ క్రియేట్ చేశారు కాబట్టి, వాళ్ళు గొర్రెలా చూసారు కాబట్టి మీరు చేస్తున్నారు. అంతేనా? అఘోరాకి కోపం వస్తుంది, ఎందుకు వస్తుంది? ఒక అఘోరాకి కోపం ఎందుకు వస్తుంది? కోపం అనేది దాన్ని ఎంతవరకు తీసుకోవాలో, ఎదుటోళ్ళు ఎట్లా ఉంటారో దానికి తగ్గట్టు మా ప్రవర్తన కూడా ఉంటుంది. మొత్తం 99% అయితే శాంతంగానే ఉంటాం. ఇప్పుడు కూడా నేను శాంతంగానే మీకు ఆన్సర్ ఇస్తున్నాను. నా కోపం వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, నేను శాంతంగా ఉన్నాను, నాకు నా మనసులో తెలుసు. మీరు ఇచ్చే వ్యతిరేక సమాధానాలే చెప్తున్నాయి మీకు ఎంత కోపం తెప్పిస్తున్నాయి నా క్వశ్చన్స్ అనేది. 100%గా నువ్వు ఏదనుకున్నావో దానికి అగ్రి నేను. ఓకే. నైట్ శ్మశానంలోనే పడుకున్నారా? లేదు, రోడ్డు మీద పడుకున్నా. ఏదో రిసార్ట్ లో ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నారంట, ఈ ప్లేస్ లో కనెక్ట్ అవ్వట్లేదా? మళ్ళీ రిసార్ట్లకి వెళ్తున్నారు? నేనా? రిసార్ట్ వాళ్ళు పెట్టుకున్నారేమో. అఘోరాలు రిసార్ట్లకి వెళ్ళి రిసార్ట్లో కూడా ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారా అని. ఎవరు పెట్టారు రిసార్ట్? నేను పెట్టలేదు. వాళ్ళు మా ప్లేస్ కు రండి ఇక్కడనే చేద్దాము అంటే వెళ్ళాం అని మా ఇచ్చి మేము. అఘోరా మనుషుల మాట వింటారా? అఘోరా మనుషుల మాట వింటారా? మనుషులు ఏది చెప్తే అది చేస్తారా? మనుషులలో వచ్చినాం కాబట్టి ఎంతవరకు వినాలి, ఎంతవరకు మనుషులు ఏది చెప్తే అది చేస్తారా? మనుషులు ఏది చెప్తే అది చేస్తారా? మనుషులు ఏది చెప్తే ఏది చేయాలో తెలిసి ఉండాలి ఫస్ట్. నాకు అనిపిస్తే నేను చేస్తాను, అనిపించకపోతే చేయాలి. మీకు మాంత్రిక శక్తులు ఉన్నాయా? లేవు. మాంత్రిక శక్తులు ఎందుకో అంత పెద్ద మాట ఎందుకు? లేక నార్మల్ గా ఏమన్నా ఇట్లా బురిడి చేసే అన్న విద్యలన్నా వచ్చపోని? రావు. అట్లా కూడా రావు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఒక అఘోరాను ఒక కామెడీ పీస్ లా చూస్తున్నాను నేనైతే. నిజంగా అండి, నాకు మీరు ఫస్ట్ టైం ఒక కామెడీ పీస్ లాగా అనిపిస్తున్నారు. ఏదో ఒక బూడిద పూసుకొచ్చారు, ఆ బూడిద ఎక్కడదో తెలియదు నిజం చెప్పాలి అంటే. అది మనిషి బూడిదే అంటున్నారు. కట్టెలు ఉంటాయి కదా, వాటిని కాల్చిన దాన్ని అప్పుడు తీసుకున్నాం. డెఫినెట్లీ. అంతకు మించి మనం ఏం చెప్పుకోలేం కదా. మీరు ఆ పుర్రె వేసుకొచ్చారు, ఆ పుర్రె ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు, ఆ పుర్రెలో తింటా అంటున్నారు. దాంట్లో మళ్ళీ పాలు తాగుతాం,
మీరు ఇందాకే చూసాను నేను, మీరు వాటర్ ఎక్కడి నుంచి మీ పక్కనే ఉంది, ఒకసారి జూమ్ చేసుకుంటా చక్కగా చూడండి, కిన్లే వాటర్ బాటిల్ ఉంది. ఆయన అసలు యాక్చువల్ గా చెప్పాలంటే అఘోరాలకి, మీకు కొన్ని నియమాలు తెలుసో తెలీదో కానీ నేను చెప్తాను వినండి. అఘోరాలకి మనిషి మూత్రం ఉంటుంది చూసారా, మనిషి మూత్రం ప్రీతికరం, మనిషి మలం ప్రీతికరం, మనిషి మాంసం ప్రీతికరం. అతి జుగుప్సాకరమైన జీవితం అఘోరాది. మనిషికి అఘోరా కిన్లే వాటర్ తాగుతారా? అఘోరాకి ఏంటి టేస్ట్లు అనేవి ఉండవండి. మీరు చెప్తున్నట్టు పాలు తాగుతారు, స్వీట్లు తింటారు, డ్రై ఫ్రూట్స్ తింటారు. అఘోరాలకి అవన్నీ వదిలేశారు కాబట్టి, వాటికి అతీతంగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు అఘోర. మిగతా మనుషుల్లాగా వాళ్ళు కూడా పాలు పళ్ళు స్వీట్స్ తింటే వాళ్ళు మనుషుల కిందకే లెక్కొస్తారు, లేదా మీలా ఒక దొంగ అఘోర అవుతారు తప్ప అంతకు మించి ఏమి ఉండదు. కరెక్ట్. మీరు చెప్పండి, కిన్లే వాటర్ బాటిల్ సంగతి ఏంటి? అదే మరి ఇప్పుడు తెచ్చారు కాబట్టి తాగాలి. వాళ్ళు తీసుకురాలా, మీరు తీసుకొచ్చానని చెప్పారు. అవును, ఇప్పుడు నేను తెప్పించాను కదా. అదే అంటే ఇప్పుడు అఘోర కిన్లే వాటర్ బాటిల్ తాగుతున్నారా అని? తాగుతారు. ఏం అవి తాగరా వెనక? తాగుతారు, అవి కూడా తాగుతారు. ఇప్పుడు తాగొచ్చు కదా మరి. డెఫినెట్లీ చాలా సార్లు తాగి ఉన్నా. ఇప్పుడు తాగొచ్చు కదా. నీకు నిరూపించాల్సిన అవసరం లేదు. ఎందుకు నిరూపించాల్సిన అవసరం లేదు? ఎందుకు నిరూపించాల్సిన అవసరం లేదు? ఎందుకు నిరూపించాల్సిన అవసరం లేదు? ఎందుకు నిరూపించాల్సిన అవసరం లేదు? ఎందుకు నిరూపించాల్సిన అవసరం లేదు అంటే, నేను ఒక దొంగ స్వామీజీని దొంగ అవతారం ఎత్తిన కాబట్టి నేను నిరూపించాను. ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగా, మానవులు ఏది చెప్తే అది చేస్తారా అని. కొన్ని చేస్తాను కొన్ని చెయ్యను అన్నారు. మనిషి చెప్తే చేస్తారు కదా, మరి చెయ్యండి అంటున్నా. అదే నాకు అనిపిస్తే చేస్తాను. మీకు అనిపిస్తే చేస్తారు. కిన్లే వాటర్ తాగమంటే తాగుతారు. కిన్లే వాటర్ తాగమంటే తాగాలనిపిస్తే తాగుతాను. ఒక మనిషిగా, నేను ఒక ఆడపిల్లగా నేను అక్కడ వాటర్ తాగమంటే తాగట్లేదు, కానీ అవి మీకు తాగాలనిపిస్తే తాగుతారు. అది కూడా తాగాలనిపిస్తే తాగుతాను, అంతే. నాకు అనిపించాలి. నువ్వు అది తాగు ఇది తాగు అంటే నువ్వు చెప్పినప్పుడు వినడానికి నేను ఓకేనా, నేను రాలేదు. ఓకే, నువ్వు చెప్పినట్టు వినడానికి కూడా నాకు ఇక్కడ లేదు. నాకు ఏదైతే అనిపిస్తో అది చేస్తాను. ఒక మనిషిగా ఒక మనిషి చెప్తే ఒక అఘోర మీరు చెయ్యలేరు, కానీ ఒక మనిషి చెప్తే ఒక మనుషులకి మీరు మంచి చేయడానికి, తెలంగాణకి మంచి చేయడానికి, లోక కళ్యాణం కోసం హిందూయిజాన్ని కాపాడటానికి మీరు వచ్చారు. లేదు, హిందూయిజాన్ని నాశనం చేయడానికి వచ్చారు. డెఫినెట్లీ మీరు హిందూయిజాన్ని నాశనం చేయడానికి కాదు, కానీ చాలా వరకు గొర్రెలా మార్చడానికి మాత్రం వచ్చారు. డెఫినెట్ గా కంపల్సరీ మనుషుల్ని. ఇప్పుడు ఇది ఈ బిజినెస్ అనేది నేను లిటరల్లీ చెప్తున్నా, ఇది ఒక బిజినెస్ అనుకోవాలి. ఇది డెఫినెట్లీ బిజినెస్. లోపల ఎంత మాఫియా ఉందనేది నాకు తెలియదు, బట్ ఇది మాత్రం ఒక బిజినెస్. 100% బిజినెస్. ఒక అఘోరాకి తన రోగాల్ని కూడా నయం చేసుకోగలిగాను. నాకు కూడా చాలా రోగాలు ఉన్నాయి. డెఫినెట్లీ ఉంటాయి, ఉండొచ్చు. మీరు అఘోరా అయితే మీకు ఉండవేమో, మనిషి కాబట్టి డెఫినెట్లీ ఉంటాయి. ఒక అఘోరాకి తన రోగాల్ని, అలాగే ఎదుటి వాళ్ళ రోగాల్ని కూడా నయం చేయగలిగేంత శక్తులు ఉంటాయి. మీకు అలా ఉన్నాయా? లేవు. కనీసం మీ రోగం మీరు కూడా నయం చేసుకోలేంత లేదు. మీకు సెక్స్ ఫీలింగ్స్ ఉంటాయా? మీ ఇష్టం, మీరు ఎలా అనుకుంటారో ఉంటాయా? ఒక మనిషిగా మీ బాడీలోకి నేను దూరి చూడలేదు, మీకు సెక్స్ ఫీలింగ్స్ ఉంటాయా లేదా అనేది నేను అడుగుతున్నా. నువ్వు దూరి చూడలేదు కదా, దీనికి నేను ఆన్సర్ ఇస్తున్నా. నా బాడీలోకి నువ్వు దూరి చూడలేదు, మరి నేను దొంగని నువ్వు ఎలా ముద్ర చేసినావు? మీరు మాట్లాడే మాటలు అంతే కదా. మీరు మాట్లాడే మాటలలోనే నాకు మరి కామం ఉందో లేదో దాన్ని కూడా గ్రహించవచ్చు కదా. మీరు ఇందాక ఎదుటి మనిషిలో ఒక అఘోరాగా శక్తులు ఉంటాయి అంటేనే నాలో ఉన్న ఎమోషన్ మీకు తెలుస్తుంది, దేవుడికి తెలుస్తుంది అన్నారు. ఫేక్. నాలో కామం ఉంది కూడా, అది కూడా ముద్రేసేయి. మరి నాలో కామం కూడా తట్టుకుంటలేను అని నువ్వు అది కూడా ముద్రేసేసాయి. ఏమో మాకు కూడా తెలియదు కదా. మేము దీని తర్వాత ఒకవేళ నిజంగా మీరు ఛాలెంజ్ లని ఇన్ని సురుతున్నారు కదా, ఎందుకు ఒక ఛాలెంజ్ కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు? ఇంతమంది యాంకర్స్ వచ్చారు, ఇన్ని మీడియాస్ వచ్చినాయి, ఇన్ని ఛానల్స్ వచ్చాయి, ఏ ఒక్కరికి కూడా మీరు ఏ ఒక్కటి కూడా ఎందుకు నిరూపించలేకపోతున్నారు? నిరూపించద్దో నాకు తెలుసు, ఓకేనా. నాకు అనిపించినప్పుడు నేను నిరూపించుకోవాలో ఏం చేయాలో నాకు తెలుసు కాబట్టి నేను సైలెంట్ గా ఉంటాను. విమర్శలని ఎదుర్కోవడం. కానీ మీరు ఇలాంటి వేషం వేసుకొస్తే మాత్రం నమ్మేయాలి. నువ్వు నమ్మకపో, అది నీ ఇష్టం అమ్మా. నేను నమ్ము అని నేను అంటలేను, నమ్మద్దు కూడా. నేను అదే చెప్తున్నా, చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నా, నమ్మద్దు కూడా. నమ్మొద్దు. నమ్మొద్దవ్వా.
మనసులో ఏదో తెలియని కకావికలం అయిపోతుంది. అంటే ఆ? అంటే ఎమోషన్ వస్తుంది లోపలికి అంటున్నా. నాకా? ఆ, నాకు ఎమోషన్స్ అనేటివి ఉండవు. నేను నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసి వచ్చా. ఉమ్, ఓకేనా? ఉమ్, చూసే ఉమ్, ఈరోజు నేను ఇలా ఉన్నాను. ఉమ్. ఎంతో మందిని చూసినా నాకు తెలుసు అంతే. ఇన్ని చెప్పిన శివయ్య మీకు ఇది చెప్పలేదా? ఇట్లాంటి ఒక అమ్మాయి వస్తది, ఇట్లా నన్ను నిన్ను ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతది, నువ్వు ఇట్లా ప్రిపేర్ అయ్యి ఉండాలని. నాకా? ఆ, నువ్వు దొంగ సామి అన్నప్పుడు చెప్పలేదు అనుకుంటా మరి. ఉమ్. ఉమ్. చెప్పాడా శివయ్య? చెప్పాడా మీకు ఇట్లా నువ్వు దొంగ స్వామి అంటారు? అవును. చెప్పారు. ఆహా, దొంగ స్వామి అని నువ్వు ముద్రేసినప్పుడు దొంగనే కదా. దొంగలాగానే చూడాలి, దొంగ క్వశ్చన్స్ వేయాలి. అందుకే నేను అలాగే ఆన్సర్ ఇస్తున్నాను. నేను అనేది మీకు అర్థం అవుతుందా? శివయ్య మీకు ఇది చెప్పలేదా? చెప్పలేదు. దొంగ సాములకు ఎలా చెప్తాడు? ఒక మనిషి ముద్ర వేస్తే కాదు, శివుడు ముద్ర వేయాలి. శివుడు ముద్ర వేశాడా లేదా? అదే అమ్మా, ఇప్పుడు నేను ఏమంటున్నాను తల్లి, నీవు నన్ను ఇలా అడగాలని నీకు అనిపించింది, నువ్వు అడగాలి. నేను దానికి ఎలా సమాధానం ఇవ్వాలో అలా ఇవ్వాలి. అది అంతవరకే. నీకు శివయ్య నేర్పించిండా, నీకు శివయ్య చెప్పిండా, ఇదంట సెకండరీ. ఆయన చెప్పుతిండా చెప్పలేదా, నేను ఇలా ఎందుకున్నాను, అది నాది. ఓకేనా? ఒక మనుషులుగా చాలా వరకు దేవుడు కనిపించకపోవచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు కనిపించకపోవచ్చు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు అదే దేవుడు మనిషి రూపంలో, ఈ ఒక సాంగ్ కూడా ఉంటుంది, దైవం మానవ రూపంలో అనే ఒక సాంగ్ ఉంటుంది. దైవం తానంతట తానుగా రాడు, ఒక మనిషి రూపంలో వస్తాడు. ఏదో ఒక రూపంలో ఆయన సాయం అందుతుంది అంటే ఆయన ప్రెసెన్స్ ఉందని అర్థం. మరి మీది ఎలా మేము నిరూపించుకోవాలి? ఆయన ఉన్నాడు అని మేము ఇలా ఆయన ప్రెసెన్స్ తెలుస్తుంది. ఆయన మాకు డైరెక్ట్ గా రావాల్సిన పని లేదు, ఆయన ప్రెసెన్స్ మాకు తెలుస్తుంది కాబట్టి మేము ఆయన్ని నమ్ముతాం. మరి మిమ్మల్ని ఎలా నమ్మాలి? నన్ను నమ్మద్దు, నేను దొంగని కదా. అది పోర్ట్రేట్ చేస్తున్నాను నేనే కదా. I have to fake Baba. That You is have the- to fake Baba. Yeah. Just 100% in fake in my way. Total in fake. 18 భాషలు వచ్చన్నారు ఇందాక నాకు ఏ భాష రాదు. ఏయో భాషలు వచ్చన్నారు, కొంకిణి, కన్నడం, మలయాళం, నాకేమి తమిళ. రాదమ్మా, నాకు ఈ తెలుగే చక్కగా రాదు. ఇది కూడా నేను అలా బట్టి పడుతున్నాను తెలుగును కూడా. నాకు ఎందుకో మీరు ఏళ్ళు పక్కన పెట్టండి, ఈ మధ్య కాలంలోనే ఎక్కడో ఎలాగో కొంతమంది పుట్టుకొస్తున్నారు కదా బాబాలు. కొంచెం జనాలకి పబ్లిసిటీకి ఏదో కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేద్దాం. ఎట్లా చేస్తే ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఉంటుంది, రెస్టారెంట్ లో ఫుడ్ సేమ్ ఉంటుంది, కానీ మనం దాన్ని అంబియన్స్ చేంజ్ చేస్తాము, అలాగే నేమ్ చేంజ్ చేస్తాము. వీడియో అనేది తీస్తున్నావు, వెళ్ళండి మీరు ముందుకు ఎక్కడికి వెళ్ళండి, అక్కడ కనిపిస్తూనే ఉందిగా. ఇది కూడా ఒక ఎమోషనే కదా, కోపం. వెళ్ళండి తండ్రి, చెప్పినప్పుడు వినండి, వెళ్ళండి. వెళ్ళమన్నాను, వెళ్ళండి. మీరు వెళ్ళండి అని చెప్తున్నాను కదా. అడుగు. ఇది కూడా ఒక ఎమోషన్. ఓకే, వాళ్ళ మీద మీకెందుకు కోపం వచ్చింది? కోపం కాదు, తీయద్దు అని చెప్తున్నాను. కోపం, దాని కోపం, అది కోపం. తీయద్దు అనేది చెప్పడం కూడా కోపం. కోపడ్డారు. అవును. వాళ్ళు ఇక్కడ ఉండి చూస్తే మీకేమైంది? చూస్తే నేను ఇంతసేపటి నుండి చూస్తున్నా, ఏమన్నా అన్నానా? ఆయన కెమెరా ఇటు తిప్పిండు కాబట్టి నేను అన్నాను, కెమెరా తిప్పిండు కాబట్టి నేను చెప్పాను. ఆయన గురించి మీకు తెలుస్తాయని ఆయన కొంచెం భయపడుతున్నాడు. యా డెఫినెట్ గా, కంపల్సరీ భయపడుతున్నాను. డెఫినెట్లీ మీరు మంచి ఇంటర్వ్యూలకి ఒక మంచి ఇంటర్వ్యూ ఇస్తున్నారు అంటే జనాలు ఇట్లా మూకుమ్మడి వేసుకుంటున్నారు. రివర్స్ లో మీకు ఏదైనా క్వశ్చన్ వస్తుందంటే ఎందుకు అందరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోండి, నేను కెమెరాని వద్దన్నా. నేను ఇందాక కూడా వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు. ఎవరిని? ఇందాక కూడా అటు ఉంటే వాళ్ళు మీ సేవకుల్ని వెళ్ళిపోమని చెప్పారు. నా ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఒకసారి నేను నిజంగా మీ కాంటాక్ట్స్ చూడాలని నాకు కోరిక ఉంది, మీ ఫోన్ చూడాలన్న కోరిక నాకు ఉంది. ఒక్కసారి చూసుకో. అసలు ఒక అఘోరి ఫోన్ లో ఏముంటుందో తెలుసుకోవాలి అని ఉంది. మీరు ఏమనుకుంటారో అవన్నీ ఉండొచ్చు కూడా. అదే ఒకసారి చూపిస్తారేమో మా జనాలకి, మాకు కూడా అని. చూపించండి ఒకసారి, పిలుస్తారా? పిలుస్తారు, చూపిస్తాను. మీరు అడగండి, లాస్ట్ లో చూపిస్తాను. నేను అదే అడుగుతున్నాను, అంటే అసలు ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు అని. నాకు డబ్బు మీద ఆశపడి, నగలు నట్రా, ఈజీ వే కావాలి, కష్టపడకుండా రావాలి. కష్టపడకుండా ఏమి చేయకుండా, ఇప్పుడు జనాలకు ఉన్న కష్టాలకి ఒక ఈజీయెస్ట్ వే, చాలా ఈజీగా వే, నాకు నేను సంపాదించుకొని, నాకు నేను ఆస్తులు కూడబెట్టుకొని, నేను ఇంకా ఎత్తుకు ఎదగడానికే నేను ఈ వే ఎంచుకున్నాను. ఇప్పటికే నా మీద లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, అది మీకు కూడా తెలియదు.
లక్షల కోట్లు అక్కర్లేదులే, మనకంటూ ఒక 10 లక్షలు 1 కోటి రూపాయలు సంపాదించుకున్నా ఆ. చాలు కదా. ₹1,00,000 ఉన్నా కూడా చాలు. చాలు మరి. జనాల మీద 1 లక్ష వచ్చినది గొప్పే కదా. అవును అవును కంపల్సరీ. డెఫినెట్లీ 10 లక్షలు లక్షలు ఎందుకు. అదైతే నా దగ్గర ఉన్నది. ఉమ్, ఇప్పుడు కారు నిండా బంగారం, ఉమ్, కారు నిండా డబ్బు, ఉమ్, ఆ కారు ఉమ్. అన్ని ఆ. అట్లా ఒక అఘోరా ఎక్కడైనా పబ్లిసిటీ చేసుకోవడం మీరు చూసారా? ఆ? ఒక అఘోరా ఎక్కడైనా పబ్లిసిటీ చేసుకోవడం చూసారా? మీ అంతట మీరు వెళ్ళి నేను కార్ ఎక్కి దిగే విజువల్స్ తీసుకోండి, మీరు నేను ఫోన్ మాట్లాడేవి తీసుకోండి, వాకింగ్ చేసేవి తీసుకోండి, ఏ అఘోరా అయినా అలా మాట్లాడతాడా? ఫోన్ మాట్లాడేది జన సంచారంలోకి రావడమే అసలు వాళ్ళకి అతి పెద్ద చిరాకుగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు జనాల మీద లోకం అంటేనే విరక్తి చెంది ఉంటారు అఘోరాలు. అలాంటి మీరు జనాల్లోకి వచ్చారు, ఓకే, జనాల్లోకి వచ్చినందుకు నేను తప్పు పట్టట్లేదు. కానీ మీరు వచ్చి పబ్లిసిటీ కోసం, కేవలం పబ్లిసిటీ కోసం కార్లో ఎక్కే విజువల్స్, దిగే విజువల్స్, నడిచే విజువల్స్, మీరు జ్ఞానం తీసుకుంటున్నారా చేసే నేను విజువల్స్, ఇస్తున్నానా? నేను ఇస్తున్నాను మీరు తీసుకుంటున్నారు. జనాలు వాళ్ళు చెప్తుంటే మీరు చేస్తున్నారా లేదా? చేయాలి, వాళ్ళు తప్పదు. చెప్తుంటే మీరు చేస్తున్నారా లేదా? ఇప్పుడు మా కెమెరామెన్ చెప్పారు, మీరు చేశారా లేదా? అవును అలా చేస్తాను. ఎలా చేస్తారు? ఇప్పుడు ఒక నేను అఘోరా, సెవెన్ దగ్గర అఘోరాకి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందని మీరే చెప్పారు. నేను పంచభూతాల్ని మేము ఇలా నిగ్రహించుకుంటామన్నారు. అంతెందుకు, మీరు ఇందాకే చెప్పారు వాటర్ లో మేము దాటుకుంటూ వెళ్తాము, దాన్ని తట్టుకుంటాము, ఏది హిమాలయాల్లో -డిగ్రీస్ లో ఉంటాము, తట్టుకుంటాము, ఎండను తట్టుకుంటామన్నారు. ఎండను తట్టుకోలేక ఎందుకు మీరు కింద చాపేసుకున్నారు? ఏది ఎందుకు కింద చాపేసుకున్నారు మీరు? అక్కడ చాపేసుకున్నానా? ఆ? అక్కడ ఆవిడతో అంటే నేను విన్నాను కదా నాకు కాలుతుంది కింద అని, అందుకే కదా మీరు కింద అని లేదు. చాపేసుకున్నారు. కాలుతుంది కింద కాదు, అక్కడ రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు కుచ్చుకుంటున్నాయి, తొందరగానే అమ్మ ఏ మీరు అది- వేడి చేస్తున్నారని మీరు యా. అనేది మీకు ఎమోషనే లేనప్పుడు గుచ్చుకుంటే ఏంటి మీకు అదేం ఉండదు కదా. అవును. మీకు కాలితే నొప్పి ఉండదు, మీరు అగ్ని ముందు కూర్చుంటారు, శ్మశానంలో కూర్చుంటారు, నేను శవాల ముందు శ్మశానాలలో కూర్చుంటారు. తిరగలేదమ్మా. ఆ? నేను శ్మశానాలు అసలు తిరగం లేదు. మరి మరి మిగతా ఇంటర్వ్యూస్ లో నేను శ్మశానాల్లో తిరిగానని ఎందుకు చెప్పారు? వాళ్ళకందరికి అబద్ధాలు చెప్పాను. మనిషి మాంసం తింటానని ఎందుకు చెప్పారు? వాళ్ళకందరికి శవాళ్ళు తింటానని ఎందుకు చెప్పారు? మీరు దొంగ బాబా అయితే మిగతా ఇంటర్వ్యూస్ లో మీరు ఎందుకు చెప్పారు? నేను అబద్ధం చెప్పానమ్మా, వాళ్ళు నమ్మారు. ఆ? వాళ్ళు నమ్మి వాళ్ళకి అబద్ధం చెప్పారు. అవును, నీకు నేను నిజం చెప్తున్నాను. నాకు నిజమే నీకు చెప్తున్నారు మీరు. నిజమే ఇదే చెప్తున్నాను. రియాలిటీ, నేను మనిషిని ఇదే తినలేదు, రియాలిటీ. నేను మనిషిని తినను, నేను అఘోరని కాదు, ఓకేనా? నేను అఘోరని కాదు, నేను మనిషిని తినను, నేను శ్మశానం అంటేనే నాకు కూడా భయమే. అవును. డెఫినెట్లీ భయమే. పైకి ఏదో ఒక అవతారం అంతే. అంతే. మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? నేనా మమ్మల్ని వెయిట్ చేయించారు కదా 1 గంట సేపు. రోడ్ మీదకి వెళ్ళి వచ్చాను. కార్ లో వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు అని? ఏమో ఎక్కడికి వెళ్ళి వచ్చాను తెలియదు. కార్ లోంచి వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? అది తెలియదు. ఇల్లా, శ్మశానమా, రిసార్టా, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడైతే రిసార్ట్ నుండి వచ్చాను, పెద్ద రిసార్ట్. రిసార్ట్ నుంచి వచ్చారు. రిసార్ట్ నుండి పెద్ద Okay. రిసార్ట్. మార్నింగ్ టిఫిన్ చేశారా, ఏం చేశారు? మార్నింగ్ బిర్యానీ తిన్నాను. పొద్దున్నే బిర్యానీ ఏం తింటారులే కానీ చెప్పండి. అదే తిన్నాను. ఆ పుర్రెలోనే తిన్నారు? లేదు ఆ పుర్రెలోనే. లేదు ప్లేట్లో. అది మంచి పుర్రా, ఎవరి పుర్రా? అట్టి ఐ మీన్ కాదు, ఇది మనిషిది కాదు, తయారు చేసుకున్నాను. మంచిదని తెలుస్తుందిలే కానీ అదేదో తయారు డొప్పలాగా చేసుకున్నాను. ఉంది, అందుకని సగం చెక్కేసింది డొప్పలాగా. మనిషి అమ్మాయిదా అబ్బాయిదా అని తెలియదు, అమ్మాయిదా అబ్బాయిదో కూడా తెలియదు, అలా ఏదో పట్టుకున్నాను. సోకు పట్టుకున్నారు అంతే. అంతే ఒప్పుకుంటారు మొత్తానికి. ఒప్పుకున్నాను. ఇంత మించి అడగటా కూడా ఏం లేదండి. యా. ఒకసారి ఆ ఫోన్ ఏదో చూపిస్తే మేము వెళ్ళిపోతాం ఇంకా. వస్తారు, మీకే చూపిస్తాను. కదండి మాకు కూడా. మీరంటే అఘోరా, మీరంటే కింద చేపలు వేసుకున్నారు, నేను మనిషిని కదా, నాకు గాలుతుంది, నాకు ఎండ వస్తుంది. చూపిస్తాను, వస్తారు. ఉమ్. అలా వచ్చిన తర్వాత మీరే జూమ్ చేసి తీసుకోండి. డెఫినెట్లీ తీసుకోవాలి. ఓకే డన్. సో అర్థం అవుతుంది కదా, ఈయన్ని నేను ఏదో నెగిటివ్ గా చూపించాలి అనే ఇంటెన్షన్ అయితే నాకు లేదండి. నేను దేవుణ్ణి చాలా బాగా నమ్ముతాను, శివుణ్ణి నమ్ముతాను, ఈ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి నమ్ముతాను. నేను శివుణ్ణి ప్రతిరోజు పూజిస్తాను. కానీ దేవుడి పేరు చెప్పుకొని ఇలాంటి బిజినెస్లు చేసేవాళ్ళు, ఇట్లా జనావాసాల్లోకి వచ్చి నేను అఘోరా అని చెప్పుకునే వాళ్ళు, దొంగ స్వాములని నేను ఎప్పటికీ ఎంటర్టైన్ చేయదలుచుకోలేదు. సో చాలా మంది ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు, ఎట్లా నేను అక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, నేను చచ్చిపోయాను, నేను పుర్రెలో తింటాను, పాలు తాగుతాను, డ్రై ఫ్రూట్స్ తింటాను అంటే నాకు చాలా చిరాకు అనిపించింది. సో అందువల్ల నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దీని మీద కూడా నేను ఈ ఒపీనియన్ నేను మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో కూడా
పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా అనేది మీ ఇష్టం. బట్ ఆయన మాటల్లో మీకు తెలిసిపోతూ ఉండొచ్చు. ఒక అఘోరాకి ఆయనకి ఎందుకు అంత కోపం వస్తుంది అనేది నాకు కూడా తెలియదు. ఎందుకు నోట్లోంచి మాట రావట్లేదో తెలియదు. నార్మల్గా అయితే ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారు. ఆయన నేనేదంటే దానికి తానా తందానా అన్నట్టు అవును నేను దొంగనే, అవును నేను స్వామీజీనే అంటున్నారు. ఇక ఆయనకి వదిలేద్దాం. సో ఇంటర్వ్యూ మీ అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆయన పాపం ఫోన్ చూపించమంటే సేవకులు వెళ్ళిపోయారని చెప్తున్నాడు. ఆ ఫోన్ అక్కడ ఉన్నారు, ఒకసారి పిలవండి అంటున్నా. తీసుకొస్తాను. స్వామి ఫోన్ అంటే తీసుకురా. ఫోన్ కూడా ఒకసారి చూద్దాం ఫోన్ లో కూడా ఏముందో అనేది. వైట్ కలర్ ఫోన్ తీసుకురా. మనుషుల ఫోన్ వేరే గానీ అఘోరాస్ ఫోన్ లో ఏముంటుందో కూడా నాకు చూడాలని ఉంది. ఐఫోనా? తెలియదు నాకు. ఏ ఐఫోన్ నాకు కూడా లేదు. ఒక యాంకర్ ని నెలవారీ జీతం చేసుకునే యాంకర్ ని నాకు కూడా లేదు ఆ ఐఫోన్. బట్ అఘోరా గారికి ఉంది. మీకు ఇది కాల్ వస్తుంది, కట్ చేయండి. ఇది ఎట్లా కట్ చేసేది అంటే నేను ఎప్పుడు పెద్ద ఐఫోన్ వాడలేదు అందుకని. లాక్ తెలుసుకోవచ్చా? 693. హౌ భలే ఉందండి ఫోన్. మొత్తం నెంబర్లే. సుధాకర్ చింతల అంట, కృష్ణాచారి సుధాకర్ చింతల యాంకర్. మొత్తానికి కొన్ని వేల కాంటాక్ట్లు మీ దగ్గరే ఉన్నాయి కదా. గౌతమి బిగ్ టీ మా గౌతమినే. అందరూ కాంటాక్ట్ మొత్తానికి వీడియోని మంచి పెట్టుకున్నారనమాట దగ్గరలో. నేను పెట్టుకున్నా, వాళ్ళు చేస్తున్నారు. మొత్తానికి అయితే ఇవి సేవ్ కాదా అండి? ఇవి సేవ్ చేసినట్టు కాదా? జూమ్ చేయండి ఒకసారి. ఇవి సేవ్ చేసినట్టు కాదా ఒక మనిషి? దీన్ని కూడా పైన శివయ్య వచ్చి సేవ్ చేశారంటారా? అదే వాళ్ళిచ్చి వాళ్ళు సేవ్ చేస్తారు తప్ప సేవ్ చేసుకుంటే అవుతుంది. ఓకే, ఎన్ని ఉన్నాయి సేవ్లో? ఉన్నాయా 200 300? వాట్సాప్ గారికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అభిబస్ ఉంది. ఇందాక మీరు చెప్పడం కూడా విన్నా, మీరు ఎవరినో ఫ్లైట్లో వెళ్ళిపోమంటున్నారు, నేను కార్లో వచ్చేస్తానని. అఘోరాలు ఫ్లైట్లు ఎక్కుతారు, కార్లు ఎక్కుతారు అని కూడా ఇందాక మీరు చెప్తుంటేనే అర్థమైంది నాకు. గ్యాలరీ లేదా మీకు? ఎస్, యూ హ్యావ్ గ్యాలరీ. అఘోరాస్ ఫొటోస్ దిగుతారు ప్రతి లొకేషన్కి వెళ్ళి. ప్రతి ఒక్క లొకేషన్లో మనం ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసుకుంటాం. ఇవి పోజులే కదండి? ఇవి పోజులనే అంటారండి ఎవరన్నా. ఎవరు ఏ అఘోరా కూడా ఇట్లా చేస్తారని నేనైతే ఎక్కడా వినలా. బట్ ఎనీవే బాగుంది ఫోన్. మంచి ఐఫోన్ బాగానే యూజ్ చేస్తున్నారు. 1,00,000 ఉంటుందా? తెలియదండి, ఇచ్చిన వాళ్ళు. ఇది దేవుడే ఇచ్చాడా మళ్ళీ? నాకు ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళే ఎవరో ఇచ్చారు. అదేలే, ఇలాంటి పూజలు చేస్తే ఎందుకు ఇయ్యర్లే కానీ. సో ఇంటర్వ్యూ అయితే మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.